పూరా లోకల్. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠకు తెరపడింది. ఆదివారం రోజు కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం మీద 6 మంత్రులకు చోటు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ ఈసారి 3కి మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్టు తెలుస్తోంది. గవర్నర్ ముందస్తు షెడ్యూల్ ప్రకారం అందుబాటులో లేకపోవడంతో ఆదివారం ఆయన తిరిగి రాగానే కేబినెట్ ఎక్స్పాన్షన్ జరుగుతుందని అంటున్నారు. ఈసారి సామాజిక సమీకరణల ఆధారంగా కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇప్పటికీ కేబినెట్లో 12 మంది మంత్రులున్నారు. మరో 6కి అవకాశం కల్పించాల్సినటువంటి అవకాశం ఉంది. కానీ ఈసారి 3కి మాత్రమే చోటు దక్కే పరిస్థితి ఏర్పడినట్టు చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలువురితో మంతనాలు కూడా జరిపారు. ముఖ్యంగా ఎవరెవరికి ఏ శాఖ కేటాయించాలి, జిల్లాలు, సామాజిక వర్గాల సమీకరణలపై పలువురు నేతలతో చర్చలు కూడా చేశారు. అలాగే ఢిల్లీలో హైకమాండ్తో కూడా చర్చలు జరిపి తుది కసరత్తులు కూడా పూర్తి చేశారు. అంతకుముందు పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో సీఎం పీసీసీ చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చర్చలు జరిపారు. కొంతమంది మంత్రుల తీరుపై అధిష్టానం సంతృప్తికరంగా లేదనేటువంటి చర్చ కూడా జరిగింది. దీంతో ఈ మంత్రివర్గ విస్తరణలో ఎవరికి చోటు దక్కుతుంది, ఎవరిపై వేటు పడుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. దీంతో ఈసారి ఈ జిల్లాల వారికి అవకాశం దక్కబోతుందనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. అయితే ఈ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆశావాహులు ఉన్నారు. అయితే ఆయా సామాజిక వర్గాల నుంచి అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో మంత్రివర్గ అవకాశం దక్కించుకుపోయే వాళ్ళు ఎవరు అన్నది ఉత్కంఠగా మారింది. తమకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు భారీ ఎత్తున ప్రయత్నాలు చేశారు. ఇక తమకు ఛాన్స్ కావాలని సీనియర్ నేతలు ప్రేమ్ సాగర్ రావు, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, వాకటి శ్రీహరి మొదలైన వారు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. అలాగే అద్దంకి దయాకర్, విజయశాంతి పేర్లు కూడా వినిపించాయి. దీంతో విస్తరణలో ఎవరికి చోటు దక్కుతుందన్నది ఉత్కంఠగా మారింది.